నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. పలు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మరో వర్గం తయారవ్వడం పార్టీకి తలనొప్పిగా మారింది. పరస్పర విమర్శలు, వివాదాలతో కాంగ్రెస్ పరువును బజారుకిడుస్తున్నారు. నేతల కీచులాట మధ్య నలిగిపోతున్న కేడర్ తమ దారి తాము చూసుకుంటోంది. ప్రధానంగా కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే నియోజకవర్గంలో గొడవలు శృతిమించాయి. ఇంతకీ ఎవరా నేతలు, ఏదా నియోజకవర్గం? నేతల కీచులాటలు, ఆధిపత్య పోరుతో పార్టీకి నష్టం జరుగుతున్నా టీపీసీసీ ఎందుకు పట్టించుకోవడం లేదు? వలసలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం తప్పదన్న హస్తం పార్టీ కేడర్ ఆందోళనను అర్థం చేసుకునేవారే లేరా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? తెలంగాణ కాంగ్రెస్ లో కయ్యాలు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన నియోజకవర్గాల్లో కలహాలు ఎక్కువగా ఉన్నాయి. పాత కొత్త నేతలు బాహాబాహీకి దిగుతున్నారు. కాంగ్రెస్ ఇన్ఛార్జీలు కారు దిగి కాంగ్రెస్ కండువ కప్పుకున్న ఎమ్మెల్యేల అనుచరులు సిగపట్లతో కార్యక్రమాలు రసాభాసగా మారుతున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా 9 స్థానాల్లో ఎక్కడా లేని వర్గపోరు ఇక్కడ నడుస్తోంది. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ శాసనసభ్యుడు ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయి. వీరి ఆధిపత్య పోరులో ద్వితీయ శ్రేణి నేతలు నలిగిపోతున్నారు. గత ఎన్నికల్లో తనను ఓడించిన పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఏనుగు రవీందర్ రెడ్డికి నచ్చలేదు. కాంగ్రెస్ పెద్దలు పోచారంకు గ్రీన్ కార్పెట్ పరిచినా బాన్సువాడలో మాత్రం రెడ్ సిగ్నల్ వచ్చింది. పోచారం రాకను వ్యతిరేకిస్తూ రవీందర్ రెడ్డి తన వర్గీయులతో ఆందోళనలు చేయడంతో అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. ఒకరిపై మరొకరు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకున్నారు. కానీ ఎమ్మెల్యేకి ఇస్తున్న ప్రాధాన్యత మాజీకి లేకపోవడంతో రవీందర్ రెడ్డి వెనక్కి తగ్గారు. అధికారిక కార్యక్రమాలు, మంత్రుల పర్యటనలు, ప్రగతి పనులు, పథకాల కేటాయింపులు లాంటివి ఎమ్మెల్యే పోచారం కనుసన్నల్లోనే సాగుతున్నాయి. రవీందర్ రెడ్డికి కనీసం కార్యక్రమాల సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఇటీవల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పర్యటనలో ఇదే అంశంపై రభస జరిగింది. ఇరు వర్గాలు కొట్టుకున్నంత పని చేశారు. దీంతో 2 గ్రూపుల మధ్య నలిగిపోతున్న ద్వితీయ శ్రేణి నేతలు కొందరు పక్కచూపులు చూస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ దారి తాము చూసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రధానంగా పోచారం శ్రీనివాసరెడ్డి వెంటున్న ద్వితీయ శ్రేణి నేతలు కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతున్నారు. ఒక్కొక్కరిగా అధికార పార్టీని వదిలి గులాబీ కూటికి చేరుతున్నారు. బాన్సువాడ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అంజిరెడ్డి, వర్ణి మండల సీనియర్ నేత, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు యలమంచిలి శ్రీనివాస్, కోటగిరి మాజీ ఎంపీపీ వడ్డేపల్లి శ్రీనివాస్ సహా మరికొందరు నేతలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కారెక్కారు. పోచారం అనుచరులతో పాటు రవీందర్ రెడ్డి వర్గీయులు సైతం పార్టీని వీడుతుండడం కాంగ్రెస్ ముఖ్య నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే ఈ ఫిరాయింపులు పక్కా ప్లాన్తో కొందరి కనుసన్నల్లో జరగడం కలకలం రేపుతోంది. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ వీడడంపై గులాబీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ ఎమ్మెల్యే టార్గెట్ గా కారు పార్టీ వలసల ఆపరేషన్ చేపట్టింది. బాన్సువాడకు నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను ఇన్ఛార్జ్ గా నియమించింది. ఇక్కడ ఉప ఎన్నిక రాబోతుందంటూ ప్రచారం చేస్తోంది. పైగా పోచారం అత్యంత సన్నిహితులు రవీందర్ రెడ్డి అనుచరులను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవాలని ఇతర నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎత్తులు వేస్తుంటే బాన్సువాడలో మాత్రం పార్టీకి బీటలు వారడం దుమారం రేపుతోంది. ఇక్కడి పరిణామాలపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క స్వయాన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వివాదాలు, వలసల వెనుక ప్రధాన పాత్ర పోషిస్తున్న ఓ నేతపై పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్నారు. ఆ నేత తన రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ నుంచి కావాలనే బీఆర్ఎస్ లోకి వలసలను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ముందు ద్వితీయ శ్రేణి నేతలను కారు పార్టీలోకి పంపి కీలక సమయంలో ఆ లీడర్ జంప్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బాన్సువాడ పరిణామాలపై కాంగ్రెస్ పెద్దలు ఎలా స్పందిస్తారో, పార్టీని ఏ విధంగా చక్కదిద్దుతారో చూడాలి.